గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెన్సెస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి, దీనిని ఎలా అధిగమించాలి, పీసీఓడి సమస్యకు కారణాలేంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మెన్సెస్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉండేవే. ఆ టైంలో స్టమక్ పెయిన్ రావడం, లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాజెస్ ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మ్యాక్సిమం 3 టైప్స్ ఉంటాయి. సో మామూలుగా పీరియడ్ నార్మల్ పీరియడ్ కనుక తీసుకుంటే 28 to 30 days రావాలి. +2 -2 ఈజ్ ఓకే. బిఫోర్ రాకూడదు, తర్వాత రాకూడదు. సో దాన్ని ఇనిషియల్గానే చాలామంది ఇప్పుడు ప్యూబర్టీ గెయిన్ అయినప్పుడు ఇనిషియల్గా 1-2 yearsలో అలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఇబ్బంది లేదు. బట్ స్టిల్ దాని తర్వాత కూడా ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ అయితే మాత్రం అది కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కన్సిడర్ చేయొచ్చు. సో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 40 days 45 daysకి రావచ్చు, 2 months 3 monthsకి రావచ్చు. కొంతమందికి 15 daysకి ఒకసారి పీరియడే వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్కాంటీ బ్లీడింగ్ నార్మల్గా 3 to 5 days ఉండాలి. స్కాంటీ బ్లీడింగ్ ఉండడం, కొంతమంది విత్ స్టమక్ పెయిన్తో సివియర్గా రావడం, కొంతమంది more than 10 to 15 days హెవీ బ్లీడింగ్, మెనోరేజియా కండిషన్స్ అంటూ ఉంటాం. సో ఎమెనోరియా ఫ్యూ మంత్స్ అండ్ ఆలిగోమెనోరియా అంటాం, మెనోరేజియా కండిషన్స్ అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్, డిస్మెనోరియా, ఇవి మనకు సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. సో రీజన్స్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తరచుగా గమనిస్తుంటాం. పీసీఓడి లాంటి సమస్య కానివ్వండి, థైరాయిడ్ అంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యల వల్ల కానీ, డయాబెటిక్ ఉన్న, హైయర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ ఉన్న, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, ఇవి ఎక్కువ మనం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డిస్మెనోరియా కింద కనుక తీసుకుంటే మనకు పీసీఓడి కూడా పెయిన్ఫుల్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాక్లెట్ సిస్ట్ వల్ల, లేకుంటే థైరాయిడ్ కూడా కొంతమంది స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే గర్భాశయ కంతులు ఉండడం వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా ఎక్కువ మనకి డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు పెయిన్ఫుల్ పీరియడ్స్ కనుక ఉన్న మ్యాక్సిమం ఇనీషియల్గానే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటేనే ఇబ్బంది ఉండదు. మనకు చాలామంది షార్ట్ కట్ మెథడ్స్ వెళ్తూ ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే సీసీ పిల్స్, 21 days పిల్స్ ఆర్ పోస్ట్ పోనింగ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఫర్దర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ డిపెండెన్స్ తోట మెడిసిన్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో హోమియోపతి వరకు వర్కౌట్ అయ్యే విధంగా అంటే ఇండైరెక్ట్గా కాకుండా మనకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ కరెక్షన్ చేసుకుంటూ పీరియడ్ రెగ్యులారిటీ అవుతూ పీసీఓడి ఉన్న మనకు సిస్ట్ కరిగిపోవడంతో పాటు సిమ్టమ్ నాట్ ఈవెన్ దానికి వచ్చిన అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వెయిట్ తగ్గిపోవడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ తగ్గిపోవడం, ఫర్దర్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు అన్మ్యారీడ్ అయినా కూడా వాళ్ళకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఫర్టిలిటీ సమస్యలు రాకుండా, ఇన్ఫర్టిలిటీ సమస్యలు రాకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గిపోవడం, పింపుల్స్ రాకుండా కూడా మనకు చూసుకోవచ్చు అండి. రైట్. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి కాజెస్ ఏంటి? మనకు ఆ టైంలో ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా హార్మోన్స్? సో మ్యాక్సిమం హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మెంటల్ స్ట్రెస్ మ్యాక్సిమం ఉంటుంది అండ్ హెరిడిటరీ మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, దాంతోపాటు వంశపారంపర్యంగా హిస్టరీ కనుక రన్ అవుతూ ఉంటే, ఇప్పుడు పేరెంటల్ హిస్టరీలో కనుక ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటీస్ ఉన్న ఫీమేల్ చైల్డ్కి మ్యాక్సిమం పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే టర్న్ టు డయాబెటీస్ ఆల్సో, ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఈజ్ ఎ మేజర్ రీజన్. సో టెండెన్సీగా మనకు ఒబెసిటీ ఫ్యామిలీలో రన్ అవుతున్నా, లేకపోతే పర్టికులర్ పర్సన్ ఒబెస్ అయినా కూడా దట్ సెంట్రల్ ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి వాళ్ళకి పీసీఓడి రావడం, లేకుంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ లాంటి సమస్య కూడా రావచ్చు. అండ్ కొన్ని రకాల డిజార్డర్స్ ఉన్నాయి నవేడేస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో మనకు ఆర్యం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం థైరాయిడ్లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. వాడే మెడిసిన్స్ వల్ల వాళ్ళకి డయాబెటిక్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఫర్దర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. రైట్ అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. రెహ్మత్ గారు. హలో మేడం, మా మిస్సెస్ కి 3 months 4 months కు పీరియడ్స్ అవుతాయండి. దేని ప్రాబ్లం ఏం ప్రాబ్లం అది? ఎప్పటి నుంచి అవుతుందండి? మిస్సెస్ వయసు ఎంత అండి? 33 years. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? అవును, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. థైరాయిడ్ కూడా ఉందా? చిల్డ్రన్ ఉన్నారా? పిల్లలు 3 మేడం. ఓకే. సో థైరాయిడ్ సమస్య ఆల్మోస్ట్ ఉండడం వల్ల కూడా చాలామందికి ఏంటంటే హైపోథైరాయిడ్ ఈవెన్ దో మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటూ ఉంటారు. బట్ మీరు వాడే థైరోనామ్ డోసెస్తో పాటు హోమియో చికిత్స వాడడం వల్ల ఏమవుతుంది అంటే స్కాంట్ అంటే చాలామందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువడం, కాల్షియం తగ్గిపోవడం, మెటబాలిక్ రేట్ పడిపోవడం అనేది జరుగుతుంది. సో మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుంటే ముఖ్యంగా హోమియోకేర్లో కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్తో గ్రాడ్యువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్ తగ్గిపోవడం, నార్మల్గా అవ్వడం,
కరెక్షన్ అవ్వడం, వెయిట్ రిడక్షన్ అయిపోవడం, దాంతోపాటు వీక్నెస్ తగ్గిపోవడం, అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్న వల్ల కాంప్లికేషన్స్ ఆఫ్ థైరాయిడ్ కూడా లేకుండా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే కనుక 1-2 ఇయర్స్లో కనుక థైరాయిడ్ కనుక డిటెక్ట్ అయితే సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు డోసేజ్ కూడా తగ్గించుకునే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఎంత డోసేజ్ వాడుతున్నారు దాని తగ్గట్టు కనుక మీరు క్లినికల్గా కనుక కపుల్ విజిట్ అయితే డెఫినెట్గా ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్. సో చాలా మందికి ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ కూడా చాలా అర్లీగా వస్తుంది. సో దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? సో ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటూ ఉన్నాం. మ్యాక్సిమం షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వెళ్ళడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఫ్రీక్వెంట్ ఐవీఎఫ్స్ కానీ చేయడం వల్ల కానీ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఓవరీస్ అవ్వడం వల్ల కూడా మనకి ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో కొంతమందికి రన్ అవుతున్నా కూడా 1000లో 1 పీపుల్కి ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామంది ఇప్పుడు సిస్టర్లను కానీ ల్యాప్రోస్కోపీకి వెళ్తూ ఉంటారు. దెన్ 3 months తర్వాత ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఫర్ ఫర్టిలిటీకి, ఇన్ఫర్టిలిటీ కేసెస్కి. ఈ తరచుగా చూస్తుంటాం మన దగ్గర ఐయుఐ 5 times అయిందని బట్ ఫెయిల్యూర్స్, ఐవీఎఫ్ 2 times అని బట్ ఫెయిల్యూర్స్. చేయించేదానికంటే ముందు ఏఎంహెచ్ అనేది నార్మల్ రేంజ్ ఉందండి, చేయించిన తర్వాత వితిన్ 1 yearలోనే తగ్గిపోయిందని కేసెస్ అంటుంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ ఫిటల్ ఏజెస్ కరెక్ట్గా ఉండి సో ఇనీషియల్గానే మనకు పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, సో ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ ఇనీషియల్ కనుక్కుంటే ఏవీ బ్లీడింగ్ ఉన్నా కూడా హోమియోపతిక్ అప్రోచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అంటే ఏఎంహెచ్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ డ్యామేజ్ కాకుండా ఫర్టిలిటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్ఫెక్ట్ సమస్య దారి తీయకుండా ఉంటుంది అండ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు ఓవమ్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. సో బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాబట్టి సో ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుంది, ఏఎంహెచ్ తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్సలో లాంటి డ్యామేజ్ పార్ట్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం సిస్ట్ కరిగిపోవడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. రైట్. సో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఓకే. సో రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న థైరాయిడ్ కనుక తీసుకుంటే హైపోథైరాయిడ్కి ఎక్కువగా డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ సో అది ఎక్కువగా ఉంటుంది. అండ్ గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఈవెన్ ద మెడిసిన్స్ వాడుతున్నా రెస్పాండ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబెసిటీ మేజర్ రీజన్ కాబట్టి సో మ్యాక్సిమం గైట్రోజెనిక్ సబ్స్టెన్స్ మనం అవాయిడ్ చేయాలి. సోయా బీన్స్ కానీ, సోయా సాస్ కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానివ్వండి, అండ్ రాడిష్ కానివ్వండి, స్పినాచ్ కంప్లీట్గా మ్యాక్సిమం పీస్ కానీ, పీనట్స్ కానీ అవాయిడ్ చేస్తేనే వాళ్ళకు ఈవెన్ ద మెడిసిన్స్ వాన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ నార్మల్ రేంజ్ తొందరగా వచ్చే అవకాశం ఉంటే రెస్పాన్స్ కూడా నార్మల్గా అవుతుంది. వీటన్నిటితో పాటు కంపల్సరీ మోడరేట్ ఎక్సర్సైజ్ 10 minutes to 15 minutes to half an hour గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసే ఉండడం వల్ల ఏమవుతుంది డిపోజిషన్స్ ఆఫ్ ద ఫ్యాట్ తగ్గిపోతూ మెటబాలిక్ రేట్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఇండైరెక్ట్గా హోమియోపతి కూడా వర్క్ చేసే విధానం అదే విధంగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. అండ్ వీళ్ళకి ఎక్కువ వైటమిన్ డి, కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవడం వల్ల మన చికిత్స తీసుకోవడం వల్ల నాట్ ఈవెన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడమే కాకుండా మనకు అసిమిలేషన్ పెరగడం అండ్ మెటబాలిక్ రేట్ టోటల్గా నార్మల్గా అయ్యే పాసిబిలిటీస్ పెంచుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పీసీఓడి లాంటి సమస్యలు ఎక్కువగా లావు ఉంటుంటారు, పింపుల్స్ వస్తూ ఉంటాయి అండ్ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కంపల్సరీ వీళ్ళు హై క్యాలరీ డైట్ కానీ హై కార్బోహైడ్రేట్స్ డైట్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ వర్కౌట్, వాకింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ పీపుల్. సో బెండింగ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గించుకోవడం వల్ల ఆటోమేటికల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఈవెన్ దో బాడీలో వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అయినా రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయగలిగితే మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అవ్వచ్చు. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ పీసీఓడి ఉంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆయిలీ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఫ్యాటీ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఇది మనకి వాళ్ళు కేరింగ్ తీసుకుంటే మనకి ఇనీషియల్గానే కరెక్షన్ కావచ్చు, లేకపోతే ఇనీషియల్ కొంత తక్కువ డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్ రిక్వైర్మెంటే ఉండే అవకాశాలు ఉంటాయండి. రైట్. సో పీసీఓడి ఎవరికి వస్తుంది, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వచ్చినప్పుడు? ఓకే. సో పీసీఓడి ఇంతకుముందు అయితే ఓన్లీ 25 క్రాస్ అయినాక చూసేవాళ్ళం. బట్ నవేడేస్ ప్యూబర్టీ కాగానే 1-2 years లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి 17 years, 18 years టీనేజర్స్ కూడా డిటెక్ట్ అవుతుంది నవేడేస్. సో ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫ్యామిలీలు రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు డయాబెటీస్ రన్ అయినా కూడా సిట్టింగ్ వర్క్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయినా కంటిన్యూస్ సిట్టింగ్, ఫిజికల్ ఇన్యాక్టివ్ అండ్ మెంటలీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మ్యాక్సిమం ప్యూబర్టీ గెయిన్ కాగానే చాలామంది డిటెక్ట్ అవుతున్నాయి. సో ఇనీషియల్గా చాలామంది ఏమంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుందాం, చిల్డ్రన్ ఈజ్ అ మేజర్ క్రైటీరియా అంటూ ఉంటారు. సో అప్పటి వరకు వాళ్ళకి చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఇప్పుడు రెగ్యులారిటీ ఫస్ట్ 1 year వరకు నో ఇష్యూ, 2 years వరకు నో ఇష్యూ. దాని తర్వాత కూడా ప్యూబర్టీ అటెండ్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులారిటీ ఉంటే కనుక కంపల్సరీ మెడిసిన్ తీసుకోవాల్సిందే. ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. సిస్టు కరుగుతూ ఉంటేనే మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా ఎర్లీగానే తీసుకోవచ్చు అండి. రైట్. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? లేదంటే వీళ్ళు అసలు హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే వరకు, పీసీఓడి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే వరకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా?
సో యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ కనుక తీసుకుంటే మ్యాక్సిమం అందులో పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ప్రతి ఒక్క పీసీఓడి కేసు ప్రెగ్నెన్సీ రాదు విత్ మెడిసినే వస్తుందని కాదు, కానీ మ్యాక్సిమం 70 to 80% నవడేస్ బయోలేటరల్ పీసీఓడీస్ ఎక్కువ ఉన్నాయి. ఇనీషియల్గానే కరెక్షన్ చేయట్లేదు, డైటరీ ఆస్పెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల పీక్ లెవెల్లో పెరగడం వల్ల విత్ మెడిసిన్ ఓన్లీ దే ఆర్ గెట్టింగ్ ద ప్రెగ్నెన్స్. మెడిసిన్ వాడితేనే పీసీఓడి కరెక్షన్ అయితే తగ్గుకునే అవకాశాలు ఉన్నాయి. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో రెండిట్లో మనకు పీసీఓడి ఉంటుంది. ప్రైమరీ అంటే ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, సెకండరీ అంటే క్వాలిటీ ఆఫ్ హోమ్ మెయింటైన్ కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అయ్యే కేసెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. మధ్యలో ఒక చైల్డ్ ఉన్న లేట్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా పీసీఓడి సమస్యలు ఎక్కువైపోయి స్ట్రెస్ అవ్వడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో లేట్ అయినా కూడా మనకు క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీ లేకుండా క్వాలిటీ ఆఫ్ హోమ్ పెరగడంతో మన మెడిసిన్ కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ది బెస్ట్ ఈవెన్ దో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కానీ సెకండ్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, బయోలేటరల్ పీసీఓడి అయినా కూడా హోమియోపతిక్స్లో కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ ది బెస్ట్ రిజల్ట్స్ మనకు ఉన్నాయండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, డాక్టర్ కవిత గారితో మాట్లాడాలండి. అంటే డేట్ ఇర్రెగ్యులర్ గా వస్తుంది. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. 25 mg వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు 25 mg వాడుతున్నాను మేడం. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు థైరాయిడ్ సమస్య? మీ వయసు ఎంత అండి? మా వయసు 43 అండి. ఓకే, ఫిబ్రవరి అంటే 2 months ఒకసారి వస్తుందండి ఇర్రెగ్యులర్ గా. ఇది డేట్ మెన్సెస్ టైం ఇర్రెగ్యులర్ గా వస్తుంది. పెయిన్ ఏమన్నా ఉంటుందమ్మా? 43 అండి. పెయిన్ నొప్పి ఏమన్నా ఉంటుంది? ఏం లేదండి. సో ఈ విధంగా 22nd వచ్చింది, మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఓకే, 2 monthsకి ఒకసారి రావడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? నొప్పి ఏం లేదండి, పెయిన్ ఏం లేదు. ఓకే, ఇర్రెగ్యులర్ నుంచి అలా జరుగుతుందండి. ఏంటండి? 1 year నుంచి జరుగుతుంది. థైరాయిడ్ ఎప్పుడు వచ్చింది మీకు? 4 years అవుతుందండి. ఓకే, సో నార్మల్గా 2 reasons. 14 అలా టైం, 13 14 ఆ టైం అప్పుడు. నార్మల్గా మీకు 2 reasons ఉన్నాయండి. థైరాయిడ్ వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ టువర్డ్స్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ మెనోపాజ్ ఏజ్, క్లైమాక్టిక్ పీరియడ్ 43+ అంటే. సో హైర్ అండ్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటూ కనుక నార్మల్సీ ఆఫ్ థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ అయితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో హోమియో చికిత్స కనుక తీసుకుంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా కూడా చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కాల్షియం డెఫిషియన్సీ పెరగడం, కీళ్ళ నొప్పులు రావడం, మెనోపాజ్ సిండ్రోమ్ అటైన్ అవ్వడం, సెన్సిటివిటీ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు హోమియో చికిత్స వాడడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి సమస్యలు ఏం రాకుండా, ఆర్థరైటిస్ తగ్గిపోవడం, మెనోపాజ్ సిండ్రోమ్ లేకుండా, ఇర్రెగ్యులారిటీ పీరియడ్స్ అటైన్ అయినా నార్మల్సీ అటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ కానీ వితౌట్ పెయిన్ లేకుండా అటైన్ అయ్యే అవకాశం ఉంటాయి. అండ్ కాల్షియం మెటబాలిజం నార్మల్గా అవుతుంటుంది కాబట్టి అంతవరకు బెనిఫిట్స్ పొందొచ్చు. సో మీ థైరాయిడ్ 25 mg ప్రీవియస్ నుంచి వాడుతున్నా కూడా సిమ్టమ్స్ రిలీఫ్ కాకుండా ఉంటుంది కాబట్టి హోమియో చికిత్స యాడ్ చేస్తే సింప్టమాటిక్ రిలీఫ్తో పాటు ఓవరాల్ కరెక్షన్ అయిపోయి క్లైమాక్టిక్ పీరియడ్లో ఎలాంటి సూయిసైడల్ థాట్స్ రాకుండా కూడా మన మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయండి. రైట్, సో పీసీఓడి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీయే కాకుండా? ఓకే, నార్మల్గా పీసీఓడి వల్ల మనకి మ్యాక్సిమం వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు. సో ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్తో పాటు బరువు పెరుగుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మ్యాక్సిమం డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు స్కిన్ కాంప్లైంట్స్ ఎక్కువ, పింపుల్స్ రావడం, గ్రీజీ స్కిన్ ఎక్కువ అవడం, పింపుల్స్ రావడం ఉంటుంది. అండ్ సివియర్గా హెయిర్ ఫాల్, తలపైన హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెరగడం వల్ల హైటెస్టోస్టెరాన్లో మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్ హెడ్ రావడంతో పాటు అండ్ ప్యూబిక్ మెస్టాక్ అంటే మీసాలు కానీ గడ్డాలు రావడం కానీ అండ్ చెస్ట్ హెయిర్ రావడం కానీ ఉండే అవకాశం ఉంటాయి. ఇర్సుటిజం అంటూ ఉంటాం. అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, వీటితో పాటు మేజర్గా మనకు ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. రైట్, సో థైరాయిడ్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది చాలా వరకు. సో ఎందుకు, కాజెస్ ఏంటి, రెండింటికి ఉన్న లింక్ ఏంటి? ఓకే, నార్మల్గా పీసీఓడి కానీ హైపోథైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, విజువల్ సైకిల్స్ ఒక ప్రాబ్లం వచ్చి దాన్ని కరెక్ట్ విధానంలో కానీ కరెక్షన్ చేయకుంటే నెక్స్ట్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా 3 హార్మోన్ ప్రొడక్షన్ ఒకటే దగ్గర జరుగుతుంటుంది కాబట్టి స్టిమ్యులెంట్స్ అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ఒకదాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేయకపోతే ఇంకొకటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో షార్ట్ కట్ మెథడ్స్ వెళ్తే ఇలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ కంపల్సరీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇనీషియల్గానే ఏదైనా ఒక ప్రాబ్లం ఉండి కనుక హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేసి ఇలాంటి విజువల్ సైకిల్స్ రాకుండా చూసుకోవచ్చు. సర్టెన్ ఇప్పుడు పీసీఓడి ఉంటే కనుక ఓన్లీ లాప్రోస్కోపీ వల్ల క్రష్ మాత్రమే అవుతుంది. బట్ వేరేస్ కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ హోమియో చికిత్స వల్ల సిస్టులు కరిగిపోవడంతో పాటు సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చి అంటే పీసీఓడి తగ్గడంతో పాటు ఇన్ఫర్టిలిటీ కరెక్షన్ అవ్వడం, నార్మల్గా అవ్వడంతో పాటు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ డయాబెటీస్ రాకుండా, థైరాయిడ్ రాకుండా కూడా మనకు బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రాడ్యువల్గా సిమ్టమాటిక్ వెళ్తే వెయిట్ రిడక్షన్ అవుతుంటుంది. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కొత్తగా రాకుండా కూడా మనకు బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, రమాదేవి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మా పాపకి ఇప్పుడు 21 years మేడం. ఓకే, అయితే ఆమెకి ఇప్పుడు పేస్ట్ అసలు రావట్లేదు మేడం. 4 years అవుతుంది.
అయితే చూసాం మేడం, హార్మోన్స్ అసలు ఆమెకి ఇట్లా ఏం ఉత్పత్తి కావట్లేదు, బయట నుంచి ఇవ్వాలి అనేసి డాక్టర్ గారు రాసిచ్చారు. ప్రతి నెల వేయాలి టాబ్లెట్ అని చెప్పారండి. ఓకే. అయితే వేసినప్పుడే వస్తుంది మేడం, అదే వేయడం వల్ల ఆమెకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, హెయిర్ మొత్తం ఊడిపోతుంది, ఇంకా కడుపులో నొస్తాయని చాలా ఇబ్బంది పడుతుంది మేడం. అట్లా మీకు బంద్ చేసిన మేడం, 3 years అవుతుంది, వేయట్లేదు, ఏమి వేయట్లేదు. ఎట్లా మేడం మరి మాకు ఉపయోగం ఉంటుందా తీసుకొస్తే? మరి పర్వాలేదండి. పాప పెద్ద మనిషి ఎప్పుడైంది, మెనార్కి ఎప్పుడు అటెండ్ అయింది, ఫస్ట్ పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయి? ఫస్ట్ అంటే 7th అనుకుంటా మేడం, 7th లో అయింది. సో దాని తర్వాత ఇనీషియల్గా పర్వాలేదు, బాగానే ఉందా? అప్పటి నుంచి కూడా అసలు ఏం చేయను, అట్లా ఏం లేదు మేడం. ఇంటర్మీడియట్ వరకు వచ్చే వరకు మంచిగా ఉంది మేడం. తర్వాత నుంచి కంప్లీట్ గా అసలు ఆగిపోయినాయి మేడం. ఓకే. అయితే ఆగిపోయిన తర్వాత ఏమైందని ఇట్లా చూస్తే ఖమ్మం వెళ్ళి చూసాం మేడం. చూస్తే వాళ్ళేమో ఇట్లా హార్మోన్స్ అమ్మాయికి ఉత్పత్తి కావట్లేదు, బయట నుంచి ఇవ్వాలి టాబ్లెట్ అనేసి డాక్టర్ గారు రాసిచ్చారండి. ఓకే. సో నార్మల్గా ఇండైరెక్ట్గా ప్రీమెచ్యూర్ ఫీల్ కావచ్చు, లేకపోతే స్ట్రీక్ ఓవరీస్ మైల్డ్ చిన్న ఓవరీస్ సైజు పెద్దగా ఉండకుండా చిన్నగా ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. హార్మోన్స్ డిపెండెన్సీ మెడిసిన్ ఇస్తేనే మాత్రం అప్పుడు కరెక్షన్ అయిపోయి ఆ మంత్ వరకే పీరియడ్ వస్తుంది, దానికి స్టిమ్యులెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి బేసిక్ ట్రీట్మెంట్స్ మన దగ్గర మంచిగానే ఉన్నాయి. కాకపోతే కంపేర్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంటే ఇది కొద్ది డ్యూరేషన్ ఎక్కువ మెడిసిన్స్ వాడితే ఫ్యూచర్లో పాపకి ఎలాంటి సమస్య లేకుండా ఆల్మోస్ట్ ప్రైమరీ ఎమెనోరియా అది సెకండరీ ఎమెనోరియా కేసెస్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి యాక్టివేషన్ ఆఫ్ ద ఓవరీ జరుగుతూ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండా కూడా తీసుకోవచ్చు అండి. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాపని చూసుకోవచ్చు. బట్ ఒకసారి మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ స్కాన్ రిపోర్ట్స్ ఏం తీసినారు, హార్మోన్ లెవెల్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు, అది తీసుకొని ఒకసారి నియరెస్ట్ హోమ్మేకర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి. డెఫినెట్గా ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. రైట్. సో ట్యూబల్ బ్లాక్స్ ఎందువల్ల అవుతాయి? ట్యూబల్ బ్లాక్స్ అయినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? డయాగ్నోస్ ఎలా అవుతుంది? ఓకే. సో నార్మల్గా ట్యూబల్ బ్లాక్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అంటే ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్లో కనుక తీసుకుంటే టీబీ పెథాలజీ కనుక ప్రీవియస్ హిస్టరీ ఉన్నా, సో లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వడంతో పాటు అప్పుడు సరిగా తీసుకోకుండా ట్రీట్మెంట్ మళ్ళీ రికవర్ అవ్వడం వల్ల ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్పైన్లో ఉండడం వల్ల కూడా దాని టింజ్ వల్ల కనుక ఫీమేల్స్కి ఎక్కువగా ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సల్పింజైటిస్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్ కూడా ఉండడం వల్ల కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఎస్టీడీస్ ఉంటాయి, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ఎండ్ సైడ్ కనుక గర్భాశయ కంతి ఉండడం వల్ల, ఫండల్ ఎండ్ ఉండడం వల్ల కూడా మన ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సిమ్టమ్స్ డిపెండింగ్ అపాన్ డిసీజ్ని బట్టి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ట్యూబల్ అంటే టీబీ వల్ల వచ్చింది అనుకోండి, టోటల్ కంప్లీట్ బ్లాక్ ఉంటుంది, ఫీవర్ విత్ చిల్స్, వెయిట్ లాస్, సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ వైట్ డిశ్చార్జ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొంతమందికి సల్పింజైటిస్ ఉండడం వల్ల సివియర్గా ఫీవర్ రావడంతో పాటు సివియర్ పెయిన్, ఎవ్రీ పీరియడ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్టర్నేట్ బ్లాకేజ్ అయితే కనుక ఆల్టర్నేట్ పీరియడ్ వాళ్ళకి సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటికి కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ గర్భాశయ కంతుంటే కనుక ట్యూబల్ బ్లాకేజ్ ఉండి కొంతమందికి ఎసిమ్టమాటిక్ ఉండొచ్చు, పెయిన్ఫుల్ పీరియడ్ రాకపోవచ్చు, బట్ హెచ్ఐజీ చేస్తేనే వాళ్ళకి అది బ్లాకేజ్ అవుతుందని తెలుసుకోవచ్చు. పీరియడ్ రెగ్యులర్గా ఉంటుంది, ఫాలిక్యులర్ స్టడీ చేస్తే నార్మల్గా ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ రాలేదని ఎందుకంటే అప్పుడు హెచ్ఐజీ చేస్తే గర్భాశయ కంతి ఉందని మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్కారం సార్, చెప్పండి. మేడం, నల్గొండ యాదాద్రి ఆత్మకూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మా మిస్సెస్ కు 2008 లో పీసీఓడి ప్రాబ్లం ఎలాంటి మేడం. ఓకే. 2013 లో థైరాయిడ్ వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు 50 వేసుకుంటుంది మేడం, 50 mcg వేసుకుంటుంది మేడం. ఇప్పుడు మేడం గారికి ప్రొఫెసర్ డీజీ గారు ప్రొఫెసర్ కన్సల్ట్ అయితే ఎక్వాడ్ సాకెట్స్ రాశారు మేడం. మైనోసిటాల్ ఉన్నది, దాంట్లో కాల్షియం ఉంది మేడం. ఇవి వాడుతున్నాం మేడం. అయితే ఎప్పుడు పెయిన్స్ అని చేతుల దగ్గర బాగా పెయిన్స్, ఇక్కడ ఉన్నటువంటి హాంపిట్ దగ్గర ఇక్కడ పెయిన్స్, థైస్ దగ్గర బాగా పెయిన్స్ అని, హెడ్ ఏక్స్ అని చాలా సఫర్ మేడం. నిద్ర కూడా పోతలేదు. దీనికి పీసీఓడి ప్రాబ్లం ఎట్లా పీసీహెచ్ ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తే బాగుంటుందంటారా, తమ దగ్గరికి వచ్చి కన్సల్ట్ కావాలంటే మేడం. వయసు ఎంత అండి? వయసు 38 మేడం. ఇద్దరు పాపలు, పెద్ద పాప నవ్వు 19 years కంప్లీట్, చిన్న పాప 17 కంప్లీట్ మేడం. ఓకే. సో నో ఇష్యూ అండి. యాజ్ సచ్ ఇప్పుడు పీసీఓడి సమస్య ఉంది, ఎట్ ది సేమ్ టైం మధ్యలో థైరాయిడ్ డిటెక్ట్ అయింది అంటున్నారు. సో రెండు కంట్రోల్ లేదు కాబట్టి కాల్షియం మెటబాల్ ఇండైరెక్ట్ కావడం, వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అయ్యి బాడీ పెయిన్స్ కానీ మన కాల్షియం డెఫిషియన్సీ అని వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సివియర్గా పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో మీరు వాడే తెరనా 50 mcgతో పాటు ఇప్పుడు కనుక మేము ట్రీట్మెంట్ కనుక హోమియోపతికి స్టార్ట్ చేసి
పెయిన్ తగ్గిపోవడం, పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడంతో పాటు వెయిట్ రిడక్షన్ అవడం కూడా బాడీ పెయిన్స్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయండి. సర్జరీ లేకుండా మనం చూసుకోవచ్చండి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ తీద్దాం. ఎందుకంటే సర్జరీ చేసినా ఇట్ విల్ రికర్ అగైన్. బట్ మన కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే స్లోగా పెయిన్స్ ఇనిషియల్గా తగ్గుతూ ఉంటుంది, బట్ స్లోగా రికవర్ అవుతున్నా కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. సో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో సర్జరీ లిమిటెడ్ దట్ పర్టికులర్ పార్ట్, బట్ సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా మన హోమియో చికిత్స ఇవిందో అవి సిస్టులు కరుగుతూ వెయిట్ రిడక్షన్ అవుతూ థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతూ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోవచ్చు. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ పొందే పాసిబిలిటీస్ ఉంటాయండి. కాబట్టి ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్లో వచ్చి కన్సల్ట్ అవ్వండి. రైట్. సో ట్యూబల్ బ్లాక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో? ఓకే, సో బ్లాకేజ్ ఇన్ఫెక్షన్ కనుక రీజన్ అయితే మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూవ్మెంట్ ఆఫ్ ద ట్యూబ్స్ రావడం, ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫండల్ ఎండల్ కనుక గర్భాశయం కంతు ఉన్నా కూడా అది కూడా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. టీబీ పెథాలజీ కూడా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. సాల్పింజైటిస్ అన్నా కూడా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ వచ్చి, ఎడెనోమేసిస్ వచ్చి, లేకపోతే అండర్లైంగ్ పెథాలజీ కనుక సినేక ఏర్పడితే అటాచ్మెంట్ అయితే కనుక దట్ ఈస్ ప్యూర్లీ సర్జికల్. సో ఇలాంటి కేసెస్ మనకు 30 to 40% తగ్గుతూ ఉంటాయి. బట్ అదర్ దెన్ దీస్ రీజన్స్ ఏవైనా కూడా విత్ హోమియోపతిలో మనకు బ్లాకేజ్ క్లియర్ అవుతూ, ఇన్ఫెక్షన్ తగ్గుతూ, సిమ్టమాటిక్ రిలీఫ్, పెయిన్ తగ్గిపోతూ, మూమెంట్ నార్మల్గా అవుతూ ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ ఉన్నాయండి. రైట్. సో చాలామందికి ఎగ్ గ్రోత్ లేదు, ఎగ్ క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు అని చెప్తుంటారు. సో దీనికి ఏమైనా కాజెస్ ఉంటాయా? దట్స్ వాట్. ఎగ్ క్వాలిటీ మేజర్గా మనకు థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా మ్యాక్సిమం ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లైటెడ్ ఓమ్స్ అంటాం, అంటే క్వాలిటీ ఆఫ్ ఓమ్ నార్మల్గా లేకపోవడం వల్ల వస్తుంది. అది మేజర్గా రీజన్ పీసీఓడి అండ్ థైరాయిడ్ అండ్ లేట్ మ్యారేజెస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ క్వాంటిటీ కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా మనకు ప్రివెన్షన్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కానీ, ఏఎంహెచ్ రిజర్వ్ పడిపోవడం, లేట్ మ్యారేజెస్, ఏజ్ పెరగడం వల్ల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అప్ టు 32 years వరకు ఎగ్ క్వాలిటీ కానీ ఇన్ జనరల్ ఎలాంటి డిజీజ్ లేకుండా నార్మల్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ కూడా ఆల్సో నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి అది క్రాస్ అయిపోతూ ఉంటే మనకి ఏజ్ పెరుగుతున్నప్పుడు క్వాలిటీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. టువర్డ్స్ ఏజ్ ఏ విధంగా పెరుగుతుంటే ఎనోవులేటరీ సైకిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సమయంలో నాకు ప్రెగ్నెన్సీ రావడం కొద్ది కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గానే కానీ కరెక్షన్ చేసుకుంటే క్వాలిటీని క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మన దగ్గర సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. రైట్. సో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇట్లాగే ఎగ్ క్వాంటిటీ తగ్గిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, లేదంటే ఏమైనా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయా? సో యాక్చువల్గా ఏంటి అంటే లేట్ మ్యారేజెస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం వన్ ఆఫ్ ద రీజన్ అదే. సో 30 to 34 ఇంజెక్షన్ తీసుకున్నా కూడా టెంపరీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఫర్దర్ ఓవర్ స్టిమ్యులేషన్ అయిపోయి మల్టిపుల్ ఓమ్స్ బయటకు రిలీజ్ అయిపోయి ఏఎంహెచ్ రిజర్వ్ తొందరగా పడిపోయే అవకాశం ఉంటాయి. అప్పుడు మన మెడిసిన్ రెస్పాన్స్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్, కష్టతరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హోమియోపతిలో ఫెచ్చింగ్ ఏంటి అంటే ఏఎంహెచ్ రిజర్వ్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే అది నార్మల్సీ మెయింటైన్ చేస్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో 2 times IVF ఫెయిల్యూర్ అయినా, 4 times IVF ఫెయిల్యూర్ అయినా మనకు సక్సెస్ అయిన కేసు ఉన్నాయి. కాబట్టి ఇనీషియల్గానే ఏజ్ కనుక నార్మల్గా ఉండి ఒక 2 years 3 years ఆఫ్ మ్యాటర్ లైఫ్ ఉంటే కనుక మెడిసిన్స్ వర్కౌట్ చేస్తే ఫాస్ట్గా రెస్పాండ్ అయిన కేసెస్ మోర్ దెన్ 90% ఉన్నాయి. బట్ 32 years ఏజ్ క్రాస్ అయిన వాళ్ళకి, 34 క్రాస్ అయిన వాళ్ళకి కూడా 4 times 5 times IVF క్యాన్సర్ కేసెస్ కూడా ఏఎంహెచ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ కూడా. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్స్ ఓవర్ స్టిమ్యులేషన్ కాకుండా ఉన్నదాన్ని క్వాలిటీ మెయింటైన్ చేసి సక్సెస్ అవుతుంది. కాబట్టి వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద పేషెంట్ మనకు వర్కౌట్ చేయొచ్చు అండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గణపతి గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా ఆవిడకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చితే రాదని డౌట్ అండి. థైరాయిడ్ ఉంది, గడ్డము, మీసాలు అన్నీ ఉన్నాయి. వయసు ఎంత అండి? మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదా మరి? స్టార్ట్ చేశాం మేడం. స్టార్ట్ చేస్తే ఐయుఏ చేశారు, అయినా కానీ రిజల్ట్ రాలేదు. వయసు ఎంత? మీ ఆవిడ వయసు ఎంత అండి? 26 అండి. ఓకే, మేనరికమా? లేదండి, బయట వాళ్ళు. పర్లేదండి. మీలాంటి కేసెస్కి ఇప్పుడు మనకు ఐఏఎఫ్ ఫెయిల్యూర్ అయినా, ఐవీఎఫ్ ఫెయిల్ అయినా హోమియో చికిత్స సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని రండి. మనకు థైరాయిడ్ ఉన్నా, లేకుంటే పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కరెక్షన్ చేస్తూ ఓవులేషన్ క్వాలిటీ పెంచుతూ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. కాకపోతే హైయర్ లెవెల్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ డోస్ కంటిన్యూ చేసుకుంటూ కనుక హోమియో చికిత్స వాడాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడంతో పాటు అబార్షన్ లేకుండా కూడా మెడిసిన్స్ మనకు వర్కౌట్ అవుతాయండి. రైట్. సో ఫైబ్రాయిడ్స్ అయినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? అసలు ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల అవుతాయి? సో గర్భాశయ కంతులు మల్టిపుల్ రీజన్స్లో ఉంటాయి. సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, 3 layers ఎక్కడన్నా ఉండొచ్చు. ఉన్నదాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి.
సో ఎండోమెట్రియంలో ఉంటే కనుక అది ఎక్కువగా మనకు సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్ రావడంతో పాటు హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి, పెయిన్ మామూలుగా ఉంటుంది. అదే కనుక మయోమెట్రియంలో ఉంటే కనుక సివియర్గా పెయిన్ రావడం, డిస్మెనోరియా సివియర్ ఉంటుంది. దీంతోపాటు మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ సీరియస్ లేయర్లో ఉంటే కనుక అది మనకు కాంటోర్ మాత్రం అబ్నార్మాలిటీ ఉంటుంది. సో దీనివల్ల మనకు పెయిన్ ఉండదు, బట్ ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో పోస్టీరియర్ వాళ్ళలో ఉంటే కనుక మనకు కాన్స్టిపేషన్ కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ రావడం కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మ్యాక్సిమం మనకు లాస్ అయ్యేది ఎండోమెట్రియంలో కనుక ఉంటే హెవీ బ్లీడింగ్ అవుతే అనీమిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి తొందరగా బయట డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫండల్ ఎండ్ కనుక ఉంటే ఎసిమ్టమాటిక్గా ఉండి చిన్న సైజ్ ఉంటే బ్లాకేజ్ ఏర్పడి మనకు తెలియదు, మరి దానివల్ల ఇన్ఫర్టిలిటీ దారి తీయచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, డిస్మెనోరియా కావచ్చు, మల్టిపుల్ రీజన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. రైట్. సో ట్రీట్మెంట్ ఉంటుందా ఫైబ్రాయిడ్స్కి? అంటే దాని సైజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది? ఓకే, సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ వచ్చినా కూడా మనకి కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయి. బట్ సైజ్ కనుక మ్యాక్సిమం సైజ్ ఉంటే కనుక వీ కాంట్ సజెస్ట్ సర్జికల్కి వెళ్ళమంటాం. బట్ 8 mm 5 mm బిలో ఉంటే కనుక మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ విల్ టేక్ టైమ్. సిమ్టమాటిక్ రిలీఫ్, పెయిన్ తగ్గిపోవడం, బ్లీడింగ్ నార్మల్గా అవ్వడం అండ్ రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్ మెయింటైన్ అవ్వడం, ఫండల్ ఎండ్ ఉన్నా కూడా క్లియర్ అయిన కేసెస్ కొన్ని ఉన్నాయి. బట్ ఏజ్ గ్రూప్ని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకున్న డిమాండ్ని బట్టి దాన్ని బట్టి మనం ఫ్యూచర్ రీసెర్చ్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఫైబ్రాయిడ్స్ చిన్న సైజులో ఉంటే తగ్గిపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ మనకు 80% వరకు ఉన్నాయండి. రైట్. సో ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పీసీఓడీకి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.